సో ఇది కీలకమైన వార్త మనకు అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతుంది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చారు. సో వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని చెప్పారు సుప్రీంకోర్టు. ఇవి మధ్యంతర ఉత్తర్వులను వెల్లడి. తుది విచారణలో పూర్తి వాదనలు వినిపించవచ్చని సూచన స్వాగతించిన ముస్లిం సంస్థలు. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇష్టానుసారంగా వక్ఫ్ బోర్డుకి ఎందుకు అన్ని వాళ్ళకి స్పెషల్గా అంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోలేనంత స్థాయిలో ఎందుకున్నాయి వాళ్ళకి అనేది కీలకమైన పాయింట్. అయితే నిజంగా బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఎటువంటి మరో కోణం లేకుండా, దాని వెనక ఏ కుట్ర లేకుండా నిజంగా చేస్తున్నారా అనేది కూడా కీలకమైన అంశం. దాంతోపాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, అసలు భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు మిలిటరీ కావచ్చు, ఏమంటారు, మిలిటరీ దగ్గర, ఆ తర్వాత రైల్వేస్ దగ్గర, తర్వాత అత్యధికంగా భూములు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డు దగ్గరే. మరి అన్ని భూములు ఉన్న వక్ఫ్ బోర్డులో ఈ రోజుకి ఎంతమంది ముస్లింస్ సొంత ఇల్లు కలిగి ఉన్నారు, ఎంతమంది ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. దేశంలోనే మరి అత్యధిక భూములు, ఇంకా మొన్న అయితే గట్టిగా మాట్లాడితే ఇప్పుడున్న పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ బోర్డు కిందకే వస్తుందని చెప్పి మాట్లాడారు వాళ్ళు. నేను అసద్ గారు వీళ్ళంతా కూడా దీంట్లో ఏవైతే మార్పులు చేస్తున్నారో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు కదా. మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దేశంలోనే, సరే దేశం పక్కన ఎందుకంటే, రాష్ట్రంలో అత్యధిక అంటే మిలిటరీ తర్వాత రైల్వే తర్వాత అత్యధిక భూములు కలిగి ఉన్న వక్ఫ్ బోర్డు మరి ఎందుకు ఆ భూములు, ఎవరి కోసం ఆ భూములు ఎవరెవరు సొంతం అవుతున్నాయి, ముస్లింల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది ముస్లిమ్స్కి సొంత ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది హ్యాపీగా బతుకుతున్నారు, ఎంతమంది ఈ రోజుకి అత్యంత బిలో పావర్టీ లైన్లో బతుకుతున్నారు, అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి మీరు. అన్ని భూములు కలిగి ఉండటం వల్ల ఏం ఉపయోగం, ఎవరి కోసం ఆ భూములు, దేనికోసం ఆ భూములు? సో ఇస్లాంను కనీసం 5 ఏళ్ళు అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫ్కి ఇవ్వాలన్న రూల్పై స్టే, కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలుపుదల, ముస్లిమేతరులు కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్ర బోర్డులో 3కి మించరాదు, సిజేఐ జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు, మొత్తం చట్టంపై స్టేకు నిరాకరణ, చట్టాన్ని పూర్తిగా నిలిపేయడం అనేది అత్యంత అరుదైన కేసులనే వ్యాఖ్య, చట్టం రాజ్యాంగ పద్ధతిపై తుది వాదనలకు ఈ ఆదేశాలు అడ్డం కావని స్పష్టీకరణ చేస్తున్నారు. సో అసలు దీని గురించి ఒకసారి మనం కీలకంగా మాట్లాడదాం. వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టంలోని కీలక నిబంధనలపై స్టే విధించింది. పూర్తిగా చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. ఎందుకంటే కొంతమంది కోర్టుకు వెళ్ళారు, అసలు ఈ దీంట్లో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టంలో మార్పులు ఏవైతే తీసుకొచ్చారో దాని మొత్తాన్ని స్టే విధించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు మొత్తం పైనైతే స్టే విధించే అధికారం మాకు లేదు, కొన్ని కీలకమైన సమావేశాల్లో కొన్ని కీలకమైన సంఘటనల్లో మాత్రమే మేము స్టే విధించగలుగుతాం, సో ఈ పరిస్థితుల్లో స్టే విధించలేము, కానీ కొన్ని మార్పులు చేర్పులు అయితే మేము చేయగలుగుతామని చెప్పింది. అదేంటంటే కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉందంటున్న నిబంధనలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు రూపొందించే వరకు ఇది అమలు కాదని స్పష్టం చేసింది. చట్టంలోని ఇలాంటి పలు కీలక నిబంధనలు నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిల్తో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లు కొంతమేరకు రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. మొత్తం చట్టంపైనే స్టే విధించాల్సిన అవసరం లేదని గుర్తించాం, అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే అలాంటి పరిస్థితి వస్తుంది, వక్ఫ్ చట్టం పైన స్టే విధించాలన్న అభ్యర్థనలను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజార్టీలో ఉండాలని కేంద్ర వక్ఫ్ బోర్డు లేదా కౌన్సిల్లో, అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇందులో ముస్లింలను కూడా యాడ్ చేసిన పరిస్థితి మన హిందువులను కూడా యాడ్ చేయాలని చెప్పి దీంట్లో వచ్చిన నిబంధన అనమాట. సో దాన్ని ఉంచినా ముస్లింలు ఎక్కువ, అంటే ఇప్పుడు సపోజు కేంద్ర బోర్డులో 3 ఉంటే రాష్ట్ర బోర్డులో ఒక 2 ఉండేట్టుగా పెట్టండి, సీఈఓని పర్టికులర్గా దీనికి పెట్టబోయే సీఈఓని మాత్రం ముస్లింని పెట్టండి, హిందువుని దయచేసి పెట్టకండి అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. దాంతోపాటుగా ఇక రాష్ట్రాల బోర్డుల్లో మొత్తం 11 మంది సభ్యుల్లో 3కి మించి ముస్లిమేతరులు ఉండరాదని తేల్చిపోయింది. అంటే మొత్తం సభ్యుల్లో
రాష్ట్ర బోర్డులో ముగ్గురికి మించి ముస్లిమేతరులు ఉండకూడదు, అంటే వేరే అంటే హిందువుల్ని క్రిస్టియన్స్ని కూడా యాడ్ చేస్తామని చెప్పింది కాబట్టి కేవలం వాళ్ళు ముగ్గురికి మించి ఉండరాదు అని చెప్పారు. ఇక దీంతోపాటు ఇతర సర్వీస్ నిబంధనలు నిర్ణయించడానికి సంబంధించిన సెక్షన్ 23పై మాత్రం స్టే విధించలేదు. కానీ బోర్డు సీఈఓగా ముస్లిం వ్యక్తి మాత్రమే ఉండటం మంచిదని తెలిపింది. అలాగే వివాదాస్పద ఆస్తిపై సంబంధిత అధికారి అంటే కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన పైన స్టే విధించింది. ఆస్తి ప్రభుత్వానిదిగా సంబంధిత అధికారి పేర్కొంటే దానికి సంబంధించి రెవెన్యూ రికార్డులో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న నిబంధనలు కూడా నిలిపివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం 2025ను పూర్తిగా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో దాదాపు 100కు పైగా పిటిషన్లు వేశారు. ముస్లింల ఆస్తులు లాగేసుకునేందుకు చట్టాన్ని తెచ్చారని పిటిషనర్లు ఆరోపించారు. కేంద్రం మాత్రం ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికే చట్టం సవరించామని వాదించింది. స్పందించిన ధర్మాసనం ప్రస్తుతం తాము జారీ చేసిన ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులను స్పష్టం చేసింది. చట్టం రాజ్యాంగ భద్రతపై తుదివాదనల సందర్భంగా పిటిషనర్లు కేంద్రం పూర్తి స్థాయిలో తమ వాణిని వినిపించకుండా ఇవి అడ్డుకోజాలవని తెలిపింది. సో విపక్షాలు ఏమంటాయంటే వక్ఫ్ చట్టంలోని కీలక నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రతిపక్షాలు స్వాగతించాయి. న్యాయం, సమానత్వం, సౌభ్రాత్రం వంటి రాజ్యాంగ విలువలకు లభించిన విజయంగా దీన్ని అభివర్ణించాయి. అయితే మల్లికార్జున ఖర్గే గారు స్పందిస్తూ మన దేశంలో దీర్ఘకాలికం కిందటే పరిష్కరించుకున్న సమస్యలను తిరగదోడటానికి, మతపరమైన విద్వేషాలు తగిలించడానికి, ప్రజల మధ్య చీలికలు తీసుకురావడానికి బీజేపీ చట్టం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మీకు తెలిసే ఉంటుంది, ఈ చట్టం మొదటిసారి ఏమీ సవరణ జరగలేదు. ఈ చట్టం మొదటిసారిగా 1956లో తీసుకొస్తే ఆ వెంటనే సవరణ జరిగింది, 76లో అనుకున్న సవరణ జరిగింది. ఆ తర్వాత 2013లో కూడా ఈ చట్టానికి సవరణ జరిగింది. ఇప్పుడు మరోసారి సవరణ జరుగుతుంది. ఇదేమి మొదటిసారి తీసుకొచ్చిన సవరణ కాదు, గతంలో కూడా సవరణలు జరుగుతూ వచ్చాయి. ఇక దేశంలోని మైనారిటీ ప్రజల హక్కులను రాజ్యాంగం కల్పించిన రక్షణలను సుప్రీంకోర్టు తన ఆదేశాల ద్వారా పునరుద్ఘాటించిందన్నారు. ధర్మాసనం ప్రస్తుతం స్టే విధించిన 3 క్లాజులను కాంగ్రెస్ పార్టీ తొలగించి వ్యతిరేకిస్తుందని గుర్తు చేశారు. ఏ సంస్కరణ అయినా రాజ్యాంగానికి విధేయంగా ఉండాలని, సంప్రదింపులకు అవకాశం కల్పించాలని, పారదర్శకంగా ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ వైఖరిని సుప్రీంకోర్టు ఆదేశాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ఇక వక్ఫ్ సవరణ చట్టంలోని వివాదాస్పద అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్టేపై ప్రముఖ ఇస్లామిక్ సంస్థ జమైత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని స్పందిస్తూ దేశంలోని ప్రతి పౌరుడికి సమానమైన హక్కులను, మత స్వేచ్ఛను ఇచ్చిన రాజ్యాంగం మీద వక్ఫ్ చట్టం ఒక ప్రత్యక్ష దాడి వంటిది. ముస్లింల మత స్వేచ్ఛను లాక్కునే కుట్రలో భాగంగానే ఈ ప్రమాదకరమైన చట్టం తెచ్చారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు తాత్కాలిక నిలుపుదల విధించడం ద్వారా మాకు న్యాయం బతికే ఉందన్న నమ్మకం కలిగింది. మొత్తంగా చట్టాన్నే కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నామని చెప్తున్నారు. మొత్తాన్ని కొట్టేలేమని చెప్తున్నారు. అసలు దీన్ని మన 2024లో పార్లమెంట్లో మైనార్టీ సంక్షేమ శాఖ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గారు ప్రవేశపెట్టారు. సో దాని గురించి ఇప్పుడు ఈ చర్చ అంతా. అయితే కోర్టు ఏమని చెప్తుందంటే మొత్తాన్ని మేము కొట్టేయలేము కానీ కొన్ని సవరణలు చేయగలుగుతున్నాం అని చెప్పారు.